ఇంతమందినా అలా కావాలనుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళు ఆ సేవా తత్పరతని గుర్తుపెట్టుకుని శ్రీనివాసుడు. కనుక ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా స్టేజ్ దగ్గర ఉంటే లోపల ఉండేటువంటి అనుకుంటున్నారు. ఎవరైనా ఈ ప్రదేశంలో మాట్లాడాలి అనుకుంటే మాత్రం దయచేసి ఇక్కడ మాట్లాడకండి. దేనికోసం? లోపల ఒక ఆనందం కోసమే కదా. ఆ ఆనందాన్ని తట్టిలేపే ప్రక్రియ. ప్రశాంతంగా నేత్రాలు మూసుకొని, నేత్రాలు తెలిస్తే ఏం జరుగుతుందంటే స్టేజీ, లైట్లు, అర్చక స్వాములు అందరూ అనండి. నాభిస్థానం నుంచి పలకాలి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో. ఆయన మించిన దైవం కానీ ఆయన సరితూగే క్షేత్రం కానీ లేదని పెద్దలు చెబితే విన్న మనం ఇంట్లో ఉండేటువంటి పెద్దలందరి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఆ ప్రాంతం విశాఖపట్నం రైల్వే కేంద్రం దగ్గరికి వెళ్ళాం. మన అదృష్టవశాత్తు ఒకటో చెబుతారు, రైలు కదులుతోంది. ఆ కదిలేటువంటి ప్రవాహంలో చక్కనైనటువంటి వేగ ప్రవాహంతో వెళుతూ ఉంటే విష్ణు సహస్రనామం చదివేవాడు చదువుతున్నారు, గోవిందనామాలు చెప్పేవాడు గోవిందనామాలు చెప్తున్నారు, భగవద్ విషయాలు మాట్లాడుకోవాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రయాణం కొనసాగుతుంది. అన్నవరం చేరుకున్నాం. మన ప్రయాణం అలా వెళుతూ వెళుతూ విజయవాడ దగ్గర ఉండే ప్రాంతం దగ్గరికి వచ్చాం. అమ్మ నగన్నమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ అని చెప్పినటువంటి పోతన గారి పద్యం గుర్తుకొచ్చేటువంటి వేళలలో అమ్మ మేము బయలుదేరి శ్రీనివాసుని ప్రభువు దగ్గరికి వెళుతున్నామని నమస్కారం చేయగానే కృష్ణా నది దాటాం. గోదావరి నది దాటి కృష్ణా నదిని 2 నదులు దాటుకొని వంతెనలు దాటుకొని వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది. కాస్త ఆహారాన్ని తీసుకొని నిద్రలోకి ఉపక్రమిస్తుంటే కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన చెదరనటువంటి రూపమైన శ్రీనివాసుని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం మనం. కళ్ళు మూసుకుంటే సుప్రభాత సేవ గుర్తొస్తుంది. కళ్ళు మూసుకుంటే స్వామి ఉదయాన్నే లేస్తాడని గుర్తుకొస్తుంది. భావాలని గుండెల్లో ఆ నిద్రలో ఉంటూ ఉండగానే వేకువజామున సుమారు 5:30 సమయంలోకి రేణుగుంట కేంద్రం దగ్గరికి వచ్చేసరికి తెల్లతెల్ల వాడుతూ ఉంటే పచ్చనైనటువంటి కొండల మధ్యకు కనిపిస్తూ ఉండేటువంటి ఆ స్వరూపం చేసేవాళ్ళం కదా. స్వామి ఎన్ని సదుపాయాలు చేసేసాడో. దేవస్థానం వాళ్ళందరినీ కబురు పెట్టి పెద్ద వాహనాలు తెప్పించి ఆ వాహనాల్లో ఉండేటువంటి మన వస్తు ద్రవ్యాలన్నింటినీ ఆ వాహనాల్లో వాళ్లే ఎక్కించుకుని పైకి తీసుకెళ్తా, మీరు మెట్ల మార్గంలో రండి అని ఆదేశిస్తే మెట్ల మార్గంలో బయలుదేరి వెళ్ళడానికి సంసిద్ధమై ఉన్నాం. ఏం చెప్పాలి? కొండ వేదములే శిలలై వెలసినది కొండ, ఎలస పుణ్యరాసులే ఏరులై పారినది కొండ అని అన్నాడు అన్నమయ్య. అదివో అల్లదివో అన్నాడు స్వామి. ఇది చెప్పాలి ఆయన గురించి. ఆ కొండలు చూస్తూ ఉంటే పచ్చనైనటువంటి మొక్కలు, కిలకిల రావాలు చేసేటువంటి భరద్వాజ పక్షులు, ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ ఉండేటువంటి శుభోదయ వేళలలో ఉండేటువంటి ఆ ఒక చైతన్యమైనటువంటి ఆ శుభోదయ వేళ అన్ని జరుగుతూ ఉన్న సమయంలో మనసు నిండా శ్రీనివాసుని నింపుకొని మెట్ల మార్గంలో ఒక కొబ్బరికాయని అక్కడ కొట్టి పచ్చకర్పూరాన్ని వెలిగించి హారతి ఆ మెట్లకిచ్చి ఇలాగా అందరూ మెట్లు దిగి ఉండేటువంటి కురుడిస్తూ ఎదురుగా స్వామికి జుట్టు సమర్పణ చేసి వస్తూ ఉండేటువంటి భక్తులు వాళ్ళని చూస్తూ ఉంటే అయ్యో 70 ఏళ్ళ ఆయన అలోపుగా ఎక్కుతున్నాడే, యువత వయసులో ఉండేవాడిని స్మరణం చేయడం వల్ల అవన్నీ గుర్తుకు రావటం లేదు. కానీ ఒకసారి అలసట తీర్చడానికి కూర్చొని మెట్ల మార్గంలో ప్రయాణం కొనసాగిస్తుంటే ఆ కొండలలో ఉన్న కోనేటి రాయుడిని చూడాలనేటువంటి ఆనందం ఒకటి. యుద్ధ పురుషులు మహానుభావులు తపస్సు చేసుకున్న కొండ. ఆ తపస్సు చేసుకునే కొండ నీరు ఎక్కుతున్నాను ఎంతమంది ఎక్కారో అనుకుంటూ ఉండగానే దరిదాపుల్లో వెళుతూ ఉండగా ఎన్నో జీవకోటి అంతా స్వామి తిరుమల కొండలను ఆవహించి ఉన్నది.
అలా వెళుతూ ఉంటే ఎడం చేతి భాగాన ఉండేటువంటి ప్రాంతంలో అమర్చబడిన చట్టాల్లోంచి జింకలు మూతులు పెట్టి ఎవర్రా ఏం పెడతారు అడుగుతున్నట్టుగా మూతులు పెడుతూ ఉంటే అక్కడే అమ్ముతూ ఉండేటువంటి తరిగినటువంటి పచ్చి కాయగూరలు తీసుకొని ఆ జింకలకు పెడుతూ ఉంటే అవి తింటూ ఉంటే ఆహా ఏ సౌలభ్యం తండ్రి, ఎక్కడో పుట్టిన జింక, ఎక్కడో ఉన్న నేను, మధ్యలో నువ్వు ఏర్పరిచే బంధాన్ని కొండ ఎక్కుతూ ఉంటే అవి నన్ను ఆశించి అడుగుతూ ఉంటే పెట్టేతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది శ్రీనివాస అవి తింటూ ఉంటే అని అనుకుంటూ ఉండగానే మెట్ల మార్గంలోంచి కొంత దూరం ప్రయాణం చేసి వెళుతూ ఉంటే మెట్ల మార్గంలో వెళుతున్నామే కానీ ఇక్కడే ఉన్నాయనైనా అన్ని తీర్థాలని చెప్పేటువంటి పెద్దలు మనతో వస్తున్నారని భావన గుండెల్లో ఉంటూ ఉంటే అలా వెళుతూ ఉండగానే కొంత దూరం వెళ్ళి అలుస్తూ ఉండగా వచ్చేసింది మోకాళ్ళ పర్వతం. అమ్మో ఎక్కలేను నాన్న అనేటువంటి పిల్లలు, అమ్మా నేను ఎక్కలేని ఎత్తుకో, కాదురా ఈ కొండ సామాన్యమైన కొండ కాదు. భగవద్ రామానుజాచార్యుల వారు ఈ కొండ ఎక్కాలని ఆశపడి కొండ ఎక్కుతూ ఉంటే, తండ్రి నీ పవిత్రమైన కొండను నా పాదాల చేత తాకి పాపాన్ని నేను మూట కట్టుకోకూడదు అనుకుంటున్నాను తండ్రి, నేను పుణ్యాల రాశి అయ్యింది జాగరణం ఏకాదశి వపంచాపి, ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, ఈ 3 కాలాల్లో ఒకసారి రావడం కష్టం. ఏకాదశి నాడు వ్రతం చేసుకుంటూ సద్గురు పాదసేవనం చేసుకుంటూ స్వామి పుష్కరిణిలో స్నానం చేసే రోజు ఏదో అదే జన్మ చరితార్థం అన్నారు పెద్దలు. వెళ్ళాం చక్కగా ఆ పుష్కరిణిలో, వరాహ పుష్కరిణి దానికి పేరు. ఆద్యంతం ఒక్కసారి పుష్కరిణిలో మునిగి లేచేసరికి విరజా నది స్వామి పుష్కరిణిగా వచ్చిందని చెబుతూ ఉంటే పాపాలన్నీ హరించేటువంటి కొండ. వేం ప్రాహు కటస్థం దిదాహ ఉచ్యతే అన్నారు పెద్దలు. వెంకటేశ్వర స్వామి గురించి వేం అనేసరికి పోతుందట, పటాపంచమైపోతుందట పాపం. అలాగా పాపపు రాసినంతటినీ కడగడానికి పుష్కరిణిలో ఉండి ఒకసారి మునిగి తేలేసరికి ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనకి ఒకసారి లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుద్ధోదక స్నానాది కార్యక్రమాలు చేసుకుని మళ్ళా ఉండేటువంటి ప్రాంతంలోకి వెళ్లే ముందు రే వరాహస్వామినా మొదట స్వామికి ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు. స్వామి అమ్మవారిని అంకం మీద కూర్చోబెట్టుకుని అమ్మవారి మొహంలో మొహం పెట్టి చూస్తూ సృష్టి కార్యాన్ని చేసిన మహాజ్ఞాన వరాహస్వామిగా నమస్కారం చెయ్యంటే పచ్చకర్పూరం బొట్టుతో ఉన్న వరాహస్వామికి నమస్కారం చేసుకుని అక్కడ ఉండేటువంటి ఆచార్య స్వాములు తీర్థం శతారిస్తే తీసుకుని నేరుగా పుష్కరిణి పక్క నుంచి, అసలే తడి బట్టలేమో అమ్మ అంటే ఏమీ లేదుగా పొడి బట్టలు ఉన్నామని తల్లులు తీసుకొచ్చి పొడి బట్ట కట్టుకొని సాంప్రదాయ ప్రకారంగా నుదుటను తిలకధారణ చేస్తే, పదండ్రా దర్శనానికంటే వెళదాం అనుకుంటే అలా కాదు. అక్కడ వేడి ఆంజనేయుడు ఉన్నాడు చూసావా, బుద్ధిర్బలం నిసౌధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణార్థమే. మహానుభావుడు రా నవవ్యాకరణ పండితులు నమస్కారం చేసుకొని, తండ్రి ప్రభు దర్శనానికి వెళుతున్నాం, నువ్వు దాసుడమైనటువంటి దాసాంజనేయుడిని నీవు నమస్కారం చేసుకొని ఆ మెట్ల నుంచి కిందకి దిగుతుంటే ఏం చెప్పాలి, ఎడం చేతి పక్కన నాద నీరాజన మండపం. ఈ నాద నీరాజన మండపం దగ్గరే కవులు, అట్లాగే సాహితీవేత్తలు, సంగీతవేత్తలు, ఎందరో నాట్యకర్తలు నాట్యం చేసిన వేదిక ఇది. ఎందరో గాత్రాన్ని అభిషేకించారు. స్వామికి గాత్ర కచేరీ చేసిన మహానుభావులందరూ ఇక్కడ తరించి పాటలు పాడుకున్నారు, మునిపించి శ్రీనివాసుని ఒప్పించారు అని వాటికి నమస్కారం చేసుకుని నేరుగా రాజగోపుర ద్వారం దగ్గరికి వచ్చేసాం. ఇది రాజగోపురం తెల్లపు కాంతులతో మెరిసిపోయేటువంటి ఆ రాజగోపురం పైన పసిడి కలశాలు చూసేసరికి సగం ధైర్యం వచ్చేసింది. మెల్లగా గొల్లల మండపం దాకి ఆ రాజగోపురం దగ్గరికి వస్తే ఆగండి ఆ ఎర్రటి తివాచి వేసి స్వామి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న ఎర్ర తివాచి మీద అడుగు వేస్తే తివాచీలోంచి వస్తున్నటువంటి నీరు మన పాద ప్రమేయం లేకుండా, మన కడగాలని ప్రమేయం లేకుండా స్వామి అరిపాదాలు కడిగి లోపలికి వెళుతూ ఉంటే ద్వారానికి ఇరుపక్కల శంఖనిధి పద్మనిధి అని 18 గుణాల మూర్తులున్నాయి. సకల ఐశ్వర్యాలు ఇవ్వగలిగిన నిధులని ద్వారం దగ్గర కాపలాగా పెట్టాడు స్వామి. ఒరే ఐశ్వర్యం గొప్పది కాదురా, దాసభావమే గొప్పదని చెప్పడానికి ఐశ్వర్యాన్ని బయటపెట్టి లోపల అహంకారాలు అణుచుకుని నా దగ్గరికి వచ్చిన వాడే నిజమైన దాసుడని చెబుతూ ఉండగానే గోపురం లోపలికి వెళ్ళి ఎడంచేతి భాగానికి కానీ పెద్ద తులాదండం త్రాసు. ఎంతమంది తల్లులు సోమంగళిగా ఉండాలి కుంకుమ నిలిపాడో, పసుపు కుంకాలు నిలిపాడో, ఆ తులాదండంలో పట్టిక బెల్లం తూచేవారు, చిల్లర నాణాలు తూచేవారు. ఎందరెందరో ఎన్ని మొక్కుబడులు తీసుకున్నారో అని తులాదండానికి నమస్కారం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే ఓహో తిరుమల రాయుల వారు కృష్ణదేవరాయలు ఉత్సవమూర్తులు కనిపిస్తుంటే నీవే కదా ఎన్ని మాన్యాలు స్వామికి ఇచ్చావు అని మహానుభావుడు నువ్వు అనుకొని కనుకనే నీ విగ్రహాన్ని నువ్వే పెట్టుకున్నాను నమస్కారం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే రంగనాయకుల మండపం. ఇవి చెప్పాలి, ఎంతటి రాజ్యాన్ని అధికారులైనా
సామంతులైన ఎవరొచ్చినా సరే ఆ రంగనాయకుల మండపంలో కూర్చోబెట్టి వేద ఆశీర్వచనం చేసేటువంటి రంగనాయకుల మండపం, దానికి నమస్కారం చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే దగద్గాయమానమైన కాంతులు విరజమ్ముతూ దర్భలతో ఉండేటువంటి ఒక చుట్టూ ఉండేటువంటి దర్భలతో చుట్టబడినటువంటి ధ్వజస్తంభం. ఏది ధ్వజస్తంభం అంటే మెరిసి పడిపోతుండేటువంటి బలిపీఠం. దాని లోపలికెళ్ళి సామాన్యంగా ఎవరిని లోపల ప్రవేశపెట్టారు. మనవాళ్ళు పంపిస్తే లోపల ప్రదక్షిణం చేసుకొని ఆ ఈశాన్య భాగంలో క్షేత్రపాలక శిల అని దానికి నమస్కారం చేసుకొని లోపల నుంచి చిన్న ఓంకారం వినిపిస్తోంది. ఆ ఓంకారం వినిపిస్తూ ఉంటే తెలియలేనటువంటి ఒక ప్రతిస్పందన గుండెలలో కదులుతుంటే ధ్వజస్తంభం దాటి వెండి వాకలి దాటి లోపలికి వెళుతూ ఉంటే ఆ ఎదురుగా రంగనాథ స్వామి, ఆ పైన ఉండే ఉభయ దేవేరులు, ఆ సహజంగా ఉండే వైకుంఠ ద్వారానికి ముందుగా వెండి వాకలికి ఎదురుగా కనిపించే మూర్తులకు నమస్కారం చేసుకుని ఎడం చేతి పక్కకి దిగగానే వరదరాజ స్వామి ఏమి చెప్పాలి నమస్కార ముద్రతో అంచులైనటువంటి పట్టు అంచులు కట్టుకున్న వరదరాజ స్వామి స్వామి దండని ధరించి ఉంటే నమస్కారం చేసుకుని కుడి పక్కకి తిరిగి లోపలికి వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉంటే ఏమి మండపం, రససిద్ధి కలిగిన మండపం, జ్ఞాన మండపం కాదు యాది అంతర మండపం, స్వామి ముఖ మండపం లోపలికి వెళుతూ ఉంటే బంగారు కాంతుల మధ్య దగద్గాయమానంగా వెలుగుతూ ఉండేటువంటి కాంతుల మందిరంలోకి వెళ్ళగానే మన హృదయ మందిరాలు విచ్చుకుంటూ ఉంటే కుడి చేతి పక్కన పెద్ద రెక్కలు విప్పి సూది ముక్కు ఉండేటువంటి శ్రీ గరుడును చూసి నమస్కారం చేసి ధన్యుడు అయ్యా, వాహనమూర్తివి నీవు రోజు స్వామిని ఎన్నిసార్లు చూస్తావో, ఎన్ని యుగాలు చూసేవో, ఎన్ని తరాలు చూసేవో తండ్రి అని గరుడికి నమస్కారం చేసి దర్శనంకి వచ్చేవని ఎడం చేతి భాగం దిగ్గానే ద్వారానికి ఇరువైపులా జయ విజయులు అనేటువంటి పెద్ద కథలు పెట్టుకుని చూపుడు వేలు పెట్టి జాగ్రత్త లోపల ఉన్నవాడు సామాన్యుడు కాడు, చక్రవర్తి వంటి వాడు, వాడి దగ్గర చాలా వినయంగా విధేయతతో వెళ్ళాలని సూచన చేసే జయ విజయులు ద్వారపాలకు నమస్కారం చేసుకొని గంధర్వ కన్యలు దోషుల్లో పెట్టుకున్న దీపపు కాంతులు వెలుస్తూ ఉంటే లోపలికి వెళ్ళి అడుగు పెడుతూ ఉంటే ఓం నమో వెంకటేశ అనే మంత్రం వినిపిస్తూ ఉంటే తెర వేసేశారు. ఎంతమంది శ్రీహరి సేవ చేసేవాళ్ళు వస్తే ఎవడ్రా తలుపు వేయడానికి తెర వేయడానికి ఎవడ్రా అని అర్చకులు ప్రచోదన చేయగానే గగుర్పాటు కలిగిన అర్చకుడు ఎవరు స్వామి ఎందుకు తొందరంటే వచ్చినవాడెవడో కాదురా, శ్రీనివాస కళ్యాణం చేసుకుని నా సేవకులు వస్తే తెర తీ అని ఆదేశించిన శ్రీనివాసుడు ఆదేశిస్తే తెర తీసేసరికి పచ్చ కర్పూరపు బొట్టుతో దగద్గాయమైన స్వామి సర్వాంగ స్వరూపాన్ని చూస్తూ ఉంటే గుండె లాగలేక గోవింద 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 చూస్తూ ఉంటే చక్కనైనటువంటి పచ్చ కర్పూరు బొట్టుతో ఉంటే ఎలా చూడాలరా స్వామిని చెప్తాను పదండి అని లోపలికి తీసుకెళ్తూ ఉండే ఆచార్య స్వామి కులశేఖరాల వారు పడి వరకే దర్శనం ఉండే మనకి ఈ రోజు గర్భగుడి దర్శనం చేయిస్తున్నాడు రా శ్రీనివాసుడు. మనం చేసుకున్న సేవ విశేషం చేత లోపలికి వెళ్ళగానే పాదాల దగ్గర నుంచి పైకి వెళుతూ ఉంటే బలిష్టమైనటువంటి తొడలు పిక్కలు, ఆ పైన కట్టబడినటువంటి మేల్చాట్ వస్త్రం, పెద్ద అంచులు కలిగిన బంగారు అంచులు కలిగిన వస్త్రాన్ని కట్టినటువంటి శ్రీనివాసుని పైకి వెళుతూ ఉంటే సన్నని నడు ఉందా లేదా అన్నట్టు ఉండే సింహం వంటి నడు. ఆ పై భాగానికి వెళుతూ ఉంటే విశాలమైన వక్షస్థలం, ఆ వక్షస్థలంలోంచి కుడి చేతి భాగం అభయహస్తం వాసిన హస్తాన్ని కిందకి తిప్పి నా పాదాలు చూడురా అని చూపించేటువంటి వరద హస్తం అది. మరొక వంక కటిహస్తాన్ని పెట్టుకొని తొడ దగ్గర పెట్టుకునేటువంటి తొడ కింద భాగాన్ని తాకేటువంటి కటిహస్తం. ఏమిట్రా విశేషం అంటే స్వామి నేను ఈ భవసాగరాన్ని ముయ్యలేకపోతున్నాను, పీకల లోతుల్లో కష్టంలో ఉండిపోయామని అంటామే, ఆ పీకల లోతుల సాగరంలోంచి పైకి రావడం అంటే కష్టం. మోకాళ్ళు లోతుల్లో నీరు ఉంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అవలీలగా దాటేయవచ్చు. స్వామిని ఆశ్రయిస్తే పాదాన్ని ఆశ్రయిస్తే మీ కష్టాన్ని మోకాళ్ళ లోతుల్లో ఉంచి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తీర్చేస్తానరా అని చెప్పడానికి చిహ్నంగా కనిపించే కటిహస్తం. ఎందరికో అభయములిచ్చు చెయ్యి కందువగు బంగారు చెయ్యి అన్నమాచార్య చెప్పినటువంటి వరదహస్తం. విశాల వక్షస్థలం,
ఏం చెప్పాలి, వేరొక వంక సుదర్శన చక్రాన్ని పట్టుకునేటువంటి అపరూప హస్తం, వేరొక వంక శంఖాన్ని పట్టుకున్న పాంచజన్య సంపూరితమైనటువంటి హస్తం, ఆ పైన విశాల వక్షస్థలంలో కొలువుదూరి ఉండేటువంటి మా దయాగుణం కలిగిన తల్లి లక్ష్మీ అమ్మవారు. అబ్బా, పైకి వెడుతూ ఉంటే స్వామి ఆ కంఠపు మీద ఉండే 3 చారలు సర్వసాధారణంగా సిద్ధులకి, యోగులకి, మహానుభావులకి, అతీతులకి ఉండేటువంటి ఛాయలు కనిపిస్తూ ఉండేటువంటి కంఠపు స్వామి. ఆ పైన వెళుతూ ఉండేటువంటి విశాలమైనటువంటి ముఖం, బుగ్గలు, ఆ పరిమళంలో ఉండేటువంటి ఆ వాసనలు, ఆ పూర్వం అద్దుకుండేటువంటి మచ్చ, ఆ పైన వస్తూ ఉండేటువంటి మూతి భాగం, నవ్వు వస్తూ ఉంటే అప్పుడే ఆపేసుకున్నవాడు ఎలా ఉంటాడో వస్తున్న నవ్వుని ఆపుకున్న మూతి ముడుచుకొని నవ్వుతుండేటువంటి ఆ ఉండేటువంటి అధరాలు, ఆ పై భాగానికి వెళ్ళేసరికి సంపంగి పువ్వు ఎలాగైతే వంగి సూదిగా ఉంటుందో అలాగే సంపంగి పువ్వు వంటి, కాదు నీ ముక్కులో సౌందర్యమే సంపంగి దొంగలించిందో ఏమో అటువంటి ముక్కు. ఆ పైన వెళుతూ ఉంటే విశాలమైన నేత్రాలు, ఎంతమందిని చూడాలిరా, కళ్ళు రెప్ప వెయ్యలేక అలాగ చూస్తూ ఉండడం చేత ఎర్రబడ్డాయట కళ్ళు స్వామిని. అందుకు శీతలోపచారం చేయడానికి పచ్చకర్పూరాన్ని నూనె బొట్టు స్వామికి పెడతారు వేడిని తగ్గడానికి. కానీ వచ్చిన భక్తులు పచ్చకర్పూరపు బొట్టు చూడగానే ప్రశాంతమైనటువంటి ఆనందం కలగడానికి మనకనిపిస్తుంది. లోపల ఆంతర్యంలో మన కష్టాలు తీసుకొని మనతో పాటు తాను కూడా ఒకసారి కష్టాల్లోంచి తీర్చాలని కంటతడి పెట్టుకుంటూ ఉంటే వేడి చేసిందనేమో అని ప్రేమతో అర్చకులు పచ్చకర్పూరపు బొట్టు, ఆ పైన చిన్న ముంగురుడు, ఆ ముంగురుడు దాటి పైకి వెళుతూ ఉంటే వజ్ర వైడూర్య మకుటాయమానమైనటువంటి కిరీటం, ఆ కిరీటం దగ్గర నుంచి పైకి వెళుతుంటే కిరీటం దగ్గర నుంచి శంఖాన్ని కలుపుకొని చక్రాన్ని యజమాల, శంఖహస్తం నుంచి చక్రహస్తం నుంచి శంఖహస్తం వరకు ఉండే శాలిగ్రామాల మాల, శంఖహస్తం నుండి చక్రహస్తం వరకు ఉండే తులసీ దళాల మాల, సహస్రనామమాల, ఇది చెప్పాలి వడ్డాణం, నాభిస్థానం నుంచి పాదాల వరకు ఉండే నందక ఖడ్గం. అబ్బా, స్వామి ధరించేటువంటి చేతులకి కడియాలు. ఓహో, ఆ విశాల వక్షస్థలం దగ్గర దేవేరుడికి చుట్టి స్పష్టంగా కనిపించే విధంగా ఉండేటువంటి పూల దండల మధ్య అమ్మవారు. చూసారా స్వామిని అంటూ ఉంటే చూసేవని ఆద్యంతం పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఒక్కసారి చుర్రేసుకున్న ఆకలితో ఉండేవాడు ఎంత వేగంగా తిని ఆనందపడతాడో, జీవ చైతన్యంలో జీవన విధానంలో ఆకలి అనేటువంటి ఆర్తితో స్వామిని ఆద్యంతం చూసి కడుపు నింపుకునేటువంటి ఒక సంతృప్తి కలుగుతూ ఉంటే దండం పెట్టండ్రా పాదాల కంటే ఒక్కసారి శిరస్సు తాకి పాదాలకి దండం పెడుతూ ఉంటే పాదాల దగ్గర ఒక్కసారి ఊపిరి పీలుస్తూ ఉంటే ఆ తులసి వాసన గుండెల్లోకి వెళుతూ ఉంటే అయ్యవారి గర్భగుడిలో లోపల ఒక పక్కన శ్రీదేవి భూదేవితో కూడిన మలయప్ప స్వామి, వేరొక వంక సీతా రామలక్ష్మణుడితో కూడినటువంటి హనుమ, ఒక పంక భోగ శ్రీనివాస మూర్తి, వేరొక వంక శాలిగ్రామాలు అర్చన చేసిన శాలిగ్రామాలు. గర్భగుడిలో దర్శనం చేస్తూ ఉంటే వచ్చిన వాడెవడో కాదురా, శ్రీహరి సేవ చేసిన వాడు నీరాజనవి అన్నట్లుగా ఆదేశిస్తున్నటువంటి గాంభీర్యత్వం. హైమోర్ధ్వపుండ్రం భజనం మకుటం సునాసం మందస్ఫిటం మకర కుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మ నిసన్నిధత్త అనే అనంతాళ్వార్తాల యొక్క శ్లోకం గుర్తుకొస్తూ ఉంటే శ్రేయకాంతాయ అనే శ్లోకంతో నీరాజనమిచ్చి చూపిస్తూ ఉంటే నడవండి నడవండి, టైం అవుతున్నారు, సమయం అవుతున్నారంటే చూడలేక చూసి వెళ్ళలేక వెనుదిరిగి వస్తూ ఉంటే కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కింద పడుతూ ఉంటే ఏమి దర్శనం. వెనక్కి వస్తూ ఉన్నాం, ఎడంచేతి బాగా దిగ్గానే పెద్ద ఘంటా మండపం, ఆ ఘంటా మండపంలో ఘంటానాదానికి నమస్కారం చేసుకుని మెట్లు దిగి పైకి మెట్లెక్కుతుంటే బకుళాదేవి ఉండేటువంటి ప్రాంతంలో స్వామికి ప్రసాదాలు తయారు చేసేటువంటి మడపడి దానికి నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వస్తే కొలువు తీరిన ఉత్సవం పక్క నుంచి వెళుతూ ఉంటే చిల్లర నాణాలు లెక్క పెట్టేవాడు, శ్రీహరి సేవ చేసేవాడు, పైనుండి ఉత్తరయాలు పక్కకి తొలగించి బరీలు తొలగించి పరకామణి సేవ చేసేవాడు. దర్శనం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే కొంచెం మెట్లెక్కి చూస్తే ఒక ఓహో
ఇదే అన్నమాచార్య భాండాగారం. ఇదిగో స్వామికి అభిషేకం చేసి వస్త్రాలు ఉంచేటువంటి ఆ గది. అక్కడ నుంచి ముందుకు వెళుతూ ఉంటే భగవద్ రామానుజాచార్యులు వారి భాష్యకారురా, వారికి నమస్కారం చేయమంటే భాష్యకార సన్నిధికి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి కిందకి దిగి యోగ నారసింహస్వామి యోగ పట్టం కట్టుకొని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడి అన్నాడు అన్నమాచార్య. స్వామి ఆతిథ్యానికి ముందుగా వచ్చి యోగ స్వరూపంగా నారసింహస్వామి స్వీకరించాడని ప్రతి అక్కడి నామం కనిపిస్తుంటే అదే ఉడుపులు కానుకలు సమర్పించుకునే హుండి. ఏం పోయింది? 1000 రూపాయల కట్టలు 15 తీసుకొని అందరం కలిసి హుండీ చుట్టూ ప్రదక్షిణ చేసేసి అక్కడ హుండీలో ఆ ధనాన్ని వేసేసి అక్కడ నిల్చుని ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి నేరుగా బయటికి వస్తూ ఉంటే అక్కడ ఉండే నమస్కారాన్ని వెండి వాకలి ముందుగా ఉండే ప్రదేశాన్ని నమస్కారం చేసుకుని తండ్రి పునర్దర్శనం ఇవ్వవా అని కోరుకుంటూ ఉంటే ఆ వెనక్కి నుంచి వెనక్కి వస్తూ ఎడం చేతి భాగం తిరిగేసరికి ధ్వజస్తంభ ప్రాంతం దాటి ఎడం చేతి భాగం తిరుగుతూ ఉంటే అక్కడే ప్రసాదాలు పంచేటువంటి ప్రదేశం, ఉచిత ప్రసాద సేవ ఇచ్చేటువంటి 4 రకాల ప్రసాదాలంటే వెళ్ళిన వాళ్ళు మనం తక్కువ వాళ్ళం కాదు, శ్రీహరి సేవ వాళ్ళం కనుక తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి ఒకడు పులిహార లైన్లోని, ఒకడు దద్దోజన లైన్లోని, ఒకడు కదంబం లైన్లోని, ఒకడు చక్రపమండలం లైన్లోని వెళ్ళి 4 రకాల ప్రసాదాలు తీసుకొని ఓహో నాకు చక్కెర పొంగలి, ఓహో నాకు దద్దోజన, ఓహో నాకు పులిహారని మురిసిపోయేటువంటి అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని స్వామి ప్రసాదాన్ని భుజించి అక్కడ ఉండేటువంటి పాత్రలని ఉండేటువంటి ప్రదేశంలో ఆ తినేటువంటి డబ్బులను తీసుకుని వేసేసి అక్కడ నుంచి నీటి ధార వస్తుండేటువంటి ఆ కేంద్రం దగ్గరికి వచ్చి చేతులు కడుక్కొని ఆ పక్కనే ఉండేటువంటి ఆ కాగడాలు పెట్టేటువంటి అనంతాళ్వారు కష్టపడకూడదని స్వామి బాలుడి రూపంలో వెళ్ళి తగ్గుతున్న మట్టిని వెండలేదని గట్టిగా కసురుతాడు అనంతాళ్వారు. అప్పుడు భార్య కడుపుతో ఉండే భార్య మోస్తుంటే చూడలేని శ్రీనివాస చక్రవర్తి తానే మట్టిని మోసి దూరంగా వేస్తాడు. ఏంటిది? భార్య వెళ్ళి రావడానికి 15 నిమిషాలు మట్టి వేయడానికి పడుతుంది. ఇవి తొందరగా వస్తున్న వెనక్కి తిరిగి చూసేసరికి ఈ బాలుడు కనిపించాడు. ఏమిరా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని తగ్గుతూ ఉండే చేతిలో ఉన్న గుణపాన్ని పిల్లల మీద విసిరేశాడు. ఆ విసిరేసినటువంటి గుణపు దెబ్బే గడ్డం దగ్గర పడినటువంటి మచ్చ. పారిపోయాడు. దెబ్బ తగిలింది, రక్తం కాదు, పారిపోయి ఆనందం సమయంలో లడ్డూలన్నీ తీసుకుని మనం ఆ కొంచెం లడ్డు రూపాయో 2 రూపాయలు ఇస్తే అవి తొండాన్నెత్తి నమస్కారం చేస్తుంటే, తొండాన్నెత్తి శిరస్సు మీద ఆశీర్వచనం చేస్తుంటే ఆ ఆనందాన్ని పంచుకొని వెనక్కి తిరుగుతూ ఆ ఉండేటువంటి రాంబగీయ క్షేత్రంలో ఉండే వస్తు ద్రవ్యాలన్నీ తీసుకొని నేరుగా తిరుమల కొండల నుంచి వెనక్కి తిరుగుతూ కిందకి దిగి అక్కడ ఉండే పద్మావతి అమ్మవారి సన్నిధి దర్శనం, పద్మావతి పుష్కరిణి స్నానం, గోవిందరాజస్వామి వారి దర్శనం, చక్కగా అక్కడే ఉండేటువంటి కోదండ రామాలయం, ఇన్ని దర్శనాలు చూసుకొని సాయంత్రం 7:30 తిరుమల రైల్లో మనం ఎక్కి స్వామి ఎంత దర్శనం చేయించేవయ్యా, నీ పాదాలు చూసేశాను, నీ ఆభరణాలు చూసేశాను, నీ వక్షస్థలం చూసేశాను, నీ పంచకట్టు చూసేశాను, నీ కిరీటం చూశాను, నీ కర్ణపత్రాలు చూశాను, నీ శంఖం చూశాను, నీ చక్రం చూశాను, నీ గజమాల చూశాను, తోమాల అని అనుకుంటూ ఉండగానే స్వామికి నీరాజనం ఇస్తే అది చూసి మనం మంగళం పాడాలరా, పదండ్రా అని చెప్తూ ఉంటే అందరం కలిసి ప్రశాంతంగా వచ్చి బాలాజీ పూర్ణ హృదయంతో శ్రీనివాస దర్శనం చేసిన మీరు నేత్రాలు చాలా నెమ్మదిగా ఇప్పి స్వామిని చూసి గోవిందా ఇందులో ఎంతమంది స్వామిని మానసికంగా దర్శనం చేసి ఆయన సంపూర్ణ మద్దతు వీరికి తెలియజేస్తే ఈ మానసిక శ్రీహరే అంతరాత్మ
చూడాలని ఆశ మీ అందరికీ ఉన్నది గనక కేవలం దీపపు కాంతుల మధ్య మాత్రమే శ్రీనివాస దర్శనం ఒక్క 5 నిమిషాలు చేసి మళ్ళీ ఆన్ చేస్తారు. దాని శ్రేయకాంత సిద్ధం చేసుకుంటారు. అది జరుగుతూ ఉండగా వేదం వెంబడి వెతకిడిది ఆ దేవుడినే కొనియాడినది వెంకటరమణ గోవింద సంకటహరణ గోవిందనామాలు చెబుతూ ఉండగా మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది. ఈరోజు గోవిందనామాలతో కూడినటువంటి ఆ కీర్తన చేస్తూ ఉంటారు. చక్కనైనటువంటి వాయిద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు. అట్లాగే సంకీర్తన కార్యక్రమాన్ని ఎవరు లేవకూడదు, కూర్చొని తరించాలి. ఇది కూర్చొని తరించాల్సింది. ఇది నన్ను సిద్ధం చేసేది.
నిమిషాలు ఒక్క నిమిషం. శ్రీహరి సంస్థ స్థాపించి 6 కళ్యాణాలు దిగ్విజయంగా చేసాం. 7వ కళ్యాణం స్వామి ఎంత ఘనంగా చేయాలనుకున్నామో అంత ఘనంగా మీ అందరి సహకారం, ముఖ్యంగా మన గణబాబు గారు అడగగానే మీకు ఏది కావాలా, మీకు ఎలా కావాలా చేయించుకోండి అని పూర్తి సహకారం ఇచ్చి ఈ కళ్యాణాన్ని ఎంత వైభవంగా చేశారంటే ఈ ఘనతంతా ఆ స్వామి తర్వాత ఆ గణబాబు గారికి దక్కుతుంది. నమో వెంకటేశాయ. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యాలు, మంచి కళ్యాణాలు చేయాలని మీ అందరి ఆశీస్సులు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చాలా తక్కువగా స్పందన 3 జిల్లాల్లో, అంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు. అందుకే ఇవాళ మన శేషస్వామి వారి ఆధ్వర్యంలో వారి రక్షక బృందం అంతా కలిసి అతి వైభవంగా ఈ శ్రీనివాస కళ్యాణం చేయడానికి కారణం మన శేషస్వామి వారు నిర్మించిన ఈ కళ్యాణం. గతంలో మనం విశాఖపట్నం పరిధిలో సుమారుగా 6 కళ్యాణాలు చేసుకున్నాం. దేవాలయ ధర్మదాస అన్నచోటి ప్రాంగణంలో చేసాం, గోపాలపట్నం అనేక ప్రాంతాల్లో చేసాం, అట్లా సీతందార కృష్ణ మందిరంలో చేసాం. ఈ 6 కళ్యాణాలు మనలో ఉన్నటువంటి హర్షత్ వర్గాలను పోగొట్టే విధంగా మన వైఖాన సాగరంకు సంబంధించినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రం వారు నిర్వహించేటువంటి ధార్మిక కళ్యాణాలు చేసేటటువంటి మన పాలనపల్లి రంగనాథాచార్య స్వామి వారు వచ్చారు. ఒకసారి వారు కూడా వేదిక ముందుకు రావాలి. వారు 6 కళ్యాణాలు చేశారు స్వామి సన్నిధానంలో మనందరి కోసం. అట్లా 6 కళ్యాణాలు పుట్టాలతో హృదయం గోవిందా కూడా మరి ఒక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి చైతన్య సోదరులకు, వాయిద్యకారులకు, కళాకారులకు ఇంకెంతో మంది ప్రముఖులు సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు చేస్తూ మరి దగ్గర నుంచి చివరి వరకు అలాగే ఉండి ఆద్యంతో అనుభవించి ఒక దేవాలయ ధర్మశాఖలో కనుక ఉత్తమం అని అంటారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి. ముందు గణబాబు గారికి తీర్థం ఇవ్వాలి, అట్లాగే అమ్మగారికి తీర్థం ఇవ్వాలి. వెంకట అప్పారావు గారు, అయ్యా గణబాబు గారికి అమ్మ తల్లి ఒకసారి వేసించాలి సార్. మేము గణబాబు గారు తీర్థం తీసుకుంటారు కనుక తల్లి మీరు ఈ అనుభూతి ఒక దేవాదాయ ధర్మాయ శాఖలో ఉంటూ మంచి కార్యక్రమాలు నిర్వహణ చేసి వాళ్ళు సంతోషిస్తారు. కొంచెం పండుగ కొంచెం రాసుకోండి. శ్రీహరి సేవ సంఘం వాళ్ళు చేసినటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎంత అద్భుతంగా ఉందంటే అందరినీ కూడా అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి నిజంగా కళ్యాణం జరుగుతూ మనము స్వామిని చూస్తున్నట్లుగా శ్రీ శేష స్వామి వారు ఆయన ఇచ్చినటువంటి వెనుక ఇచ్చినటువంటి ఇది ఎంతో చాలా చక్కగా ఉన్నది, అత్యద్భుతంగా ఉన్నది. అందరం కూడా అది అనుభవించడం ఈ రోజు నిజంగా చాలా రోజుల నుంచి నన్ను పిలుస్తుంటే వద్దామని చెప్పని నేను కూరుకొని ఈ రోజు ముందుగానే వచ్చాను. మొత్తం ఆద్యంతం కార్యక్రమం అంతా అయ్యే వరకు కూడా నేను తదేకంగా కార్యక్రమాన్ని ఆనందంగా అనుభవించాను. చాలా చక్కగా చేశారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. మీరు నిజంగా విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా తీసుకెళ్ళి కళ్ళు మూసుకున్న అందరికీ కూడా స్వామి వారిని అలాగే చూపించారు. చాలా ఎక్సలెంట్ గా ఉన్నది, చాలా బాగున్నది. అందరికీ నమస్కారం. సన్నీ ఉంటే సన్నీ మీద, స్కూటర్ ఉంటే స్కూటర్ మీద వెళ్ళిపోయేటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో నేను చూస్తున్నాను. ఎప్పుడైనా వాహనంలో వెళుతుంటే వెనక వాహనం చిన్న వాహనంతో ఎక్కి ఎవరో చిన్న వాహనం తొక్కుతున్నాడు వెనకండి. ఇది గడప చిన్నపల్లి ఎక్కిపోయాడు అనుకున్నాను. నేను చూసాను ప్రత్యక్ష. ఇది గొప్పకి ఆయన దగ్గర నొప్పికి చెప్పలేదు. ఎప్పుడైనా ఎంతటి స్థాయిలో ఆయన 2 విషయాలు, ఆనందాన్ని, తన పరిధిలో జరిగిన ఆనందాన్ని మీతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
చాలా సంతోషం. శ్రీహరి సేవా సంఘం వారు ఆ 7 పండుల వారి 7వ కళ్యాణం విశాఖపట్నంలో మన గోపాలపట్నంలో చేయాలని కలిసినప్పుడు ముందు హై స్కూల్ గ్రౌండ్లో అనుకున్నాం. స్వర్ణోత్సవాలు అక్కడ హై స్కూల్కి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 3 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ముగింపు కార్యక్రమం. నేను ఒక రకంగా మనిషి అయితే అక్కడ ఉన్నాను, మనసు ఏమో ఇక్కడ ఉంది. ఏదైనా ఇక్కడికి చేరుకోవాలనే దానిలో అక్కడ ముగించుకొని ఇక్కడ రావటం జరిగింది. ఇట్లాంటి కళ్యాణాలు, దైవ కార్యక్రమాలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే చెప్పారు మా యువ గారు చెప్పినట్టు, తిరుపతి నుంచి ఇక్కడికి మనల్ని తీసుకెళ్ళడమా లేదా ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్టుగా శ్రీ స్వామి గారు చెప్పారని చెప్పడం జరిగింది. ఒక రకంగా నేనైతే మిస్ అయ్యాను, కానీ ఇక్కడ స్పష్టంగా మీ కళ్ళల్లో చూసేటువంటి ఆనందాన్ని కానీ మీ తమ్మత్వాన్ని కానీ చూసినప్పుడు డెఫినెట్గా ఆ రకంగా నేను కూడా అనుభూతుల్లో పాల్గొన్నటువంటి ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం, పెద్ద గాలి వచ్చినాయి, ఎప్పుడు లేనటువంటి గాలి వచ్చినాయి. అంత గాలి వేస్తూ ఉంటే ఆ శబ్దాలకి చాలా భయం వేసింది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకు ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు కూడా ఊగేటువంటి పరిస్థితి వస్తే ఒక్కసారిగా మన పూజలు కానీ ఈ రకమైనటువంటి వేదాలు చేసినటువంటి పండితులు కానీ చేస్తున్న పూజలు ఊరికే పోలేదనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఆస్తి నష్టం జరిగింది కానీ ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదంటే ఆ వెంకటేశ్వర స్వామి, ఈ వరాహలక్ష్మీ నరసింహస్వామి మనల్ని కాపాడుతున్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. ఇట్లాంటి ప్రత్యక్ష దైవాలు మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనం నివసిస్తున్నాం. మన కుటుంబాలు కానీ, మన పిల్లలు కానీ, మన ప్రాంతం కానీ, ఈ కొత్త రాష్ట్ర సిక్కులు కానీ అన్నీ తొలగిపోయి ఈ లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కళ్యాణం తప్పక సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి నమ్ముతూ నేను దగ్గర శ్రద్ధిస్తున్నాను. సౌండ్ సిస్టమ్ అయినా వెంకటేశ్వర ఇక్కడ నీకు దీపం కొబ్బరి దీపాలు అప్పరారు ఎక్కడున్నారు? అప్పరారు జ్ఞాపక ఇబ్బంది అండి. దీపాలు కరెక్ట్గా కనిపిస్తాయి.